హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ప్రశాంత్ అదని మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మహేంద్ర స్కార్పియో అండి. మహేంద్ర స్కార్పియో టాప్ ఎండ్ మోడల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పెట్రోల్ వర్షన్ అండి. ఇది వచ్చేసి మనకు ఇంకా డీజిల్ వర్షన్లో నేను కార్ అనేది లాంచ్ అవ్వలేదు. నేను మీకు క్లియర్గా పెట్రోల్ వర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో ఏమేమి మనకు ఫీచర్స్ వస్తున్నాయి అన్న ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోలో మంచి మంచి వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్, మంచిగా రెస్పాన్స్ వస్తుంది. కానీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. మీకు కార్కి సంబంధించి సిఎన్జి రిలేటెడ్ కార్కి సంబంధించి మంచి మంచి వీడియోలు నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్దాం. వీడియో టాపిక్ ఏంటంటే మనకు మహేంద్ర స్కార్పియో అండి. మహేంద్ర స్కార్పియో టాప్ ఎండ్ మోడల్ మనకు పెట్రోల్లో చెప్పబోతున్నాను. యాక్చువల్లీ ఇందులో మనకు 4 వర్షన్స్ ఉన్నాయని. 2 అని వర్షన్స్ వచ్చేసి మనకు స్కార్పియో 2 అని, 4 అని, 6 అని, 8 అని ఉంది. ఇవి డిఫరెంట్ వర్షన్స్ అండి. 2 వచ్చేసి మనకు బేసిక్ వర్షన్, అట్లా 8L అని ఒక వర్షన్ ఉందండి. 8L వచ్చి మనకు టోటల్ లగ్జరీ వర్షన్ అండి. ఇప్పుడు నేను మీకు 8L గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మనము ఈ స్కార్పియో ఫ్రంట్ నుంచి మాట్లాడతాను. మీకు ఫ్రంట్ నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రంట్ వచ్చేసి మనకు దీని హెడ్లైట్స్ వచ్చేసి మనకు ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అండి. ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అంటే ఒక్కటే కన్సోల్లో 2 ఎల్ఈడీస్ రావడం జరుగుతుంది. 2 ఎల్ఈడీస్ అంటే ఐ బీమ్, లో బీమ్ అండి. దాంట్లోనే అదే సెటప్లో మనకు దీని సైడ్ ఇండికేటర్ ప్లేస్ చేయడం జరిగింది. ఇది అండి మన హెడ్లైట్ వచ్చేసి. మనకు కింద బంపర్లు వచ్చేసి మనకు దీంట్లో ఫాగ్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. ఫాగ్ ల్యాంప్ వచ్చేసి ఇట్లా ఎల్ఈడీ అండి టోటల్గా. దీంట్లో డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడీ గిట్లా రావడం జరుగుతుంది. డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడీ వచ్చేసి మనకు దీని ఫాగ్ ల్యాంప్ కాడ సి షేప్లో మనకు ప్లేస్ చేయడం జరిగింది. అది కొత్త డిజైన్ అండి, న్యూ డిజైన్. దీని గ్రిల్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉంటుందండి. గ్రిల్ వచ్చేసి మనకు కొంచెం క్రోమ్ ఫినిష్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆ క్రోమ్ ఫినిష్ లైన్స్ వచ్చేసి మనకు 8 క్రోమ్ ఫినిష్ లైన్స్ వస్తాయండి నార్మల్గా. ఆ క్రోమ్ ఫినిష్ లైన్స్ మిడిల్లోనే మనకు దీని యొక్క లోగో, మన మహేంద్ర లోగో అయితే చేంజ్ అయింది, మీకు తెలుసు అనుకుంటాను. మహేంద్ర లోగో వచ్చేసి మనకు బటర్ఫ్లై లోగో అండి. అదొకటి క్రోమ్ ఫినిష్లో వేయడం జరిగింది. ఎగ్జాక్ట్ ఆ లోగో కిందనే మనకు ఫ్రంట్ కెమెరా అనేది ప్లేస్ చేయడం జరిగింది. నాకు ఇందులో ఒక డిసడ్వాంటేజ్ అనిపించిందండి. ఆ డిసడ్వాంటేజ్ వచ్చేందంటే మనకు ఫ్రంట్ దీంట్లో 360 డిగ్రీస్ కెమెరా రొటేషన్ అనేది లేదండి టాప్ ఎండ్ మోడల్లో గిట్లా. ఎందుకంటే ఇవాళ రేపు 8-9 lakhs కార్లలో గిట్లా మనకు 360 డిగ్రీస్ కెమెరా రొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇందులో మాత్రం మనకు 360 డిగ్రీస్ కెమెరా రొటేషన్ అయితే లేదండి. ఇప్పుడు మనకు సైడ్ ప్రొఫైల్కి వస్తే మాత్రం ఫ్రంట్లో ఫ్రంట్ బంపర్లో వచ్చేసి మనకు 4 సెన్సర్స్ వేయడం జరిగిందండి ఫ్రంట్లో మనకు. ఇది ఇప్పుడు మనకు సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు టోటల్గా దీని సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు ఫోటోస్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇది ఎస్యూవీ కదా, మనం ఇందులో ఎక్కడికే దిగనికే కంఫర్టబుల్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఫోటోస్ చేయడం జరిగింది మనకు సైడ్గా. మన దీంట్లో ఓవర్వ్యూమ్స్ వచ్చేసి మనకు సైడ్ ఓవర్వ్యూమ్స్ వచ్చేసి మనకు ఫోల్డబుల్ ఓవర్వ్యూమ్స్ అండి. ఎలక్ట్రిక్ ఓవర్వ్యూమ్స్. ఇందులోనే మనకు సైడ్ ఇండికేటర్ గిట్లా మనకు ఓవర్వ్యూమ్లోనే ప్లేస్ చేయడం జరిగింది. దీని ఓవర్వ్యూమ్స్ని మనం కంట్రోల్ చేయడానికి మనకు దీని యొక్క స్విచ్ వచ్చేసి మనకు డ్రైవర్ సైడ్ డోర్ ప్యానెల్ కాడ ఇవ్వడం జరిగింది. ఇదండి మనకు. ఇంకోటి ఏంటంటే ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి కదా, 4 పవర్ విండోస్ కాడ మనకు ఒకటి క్రోమ్ ఫినిష్ లైన్ ఇవ్వడం జరిగిందండి. హైలైట్ చేయడానికి సైడ్లో మనకు హైలైట్ చేయడానికి మనకు ఒక క్రోమ్ ఫినిష్ లైన్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా ఒక క్రోమ్ ఫినిష్ లైన్ రావడం జరుగుతుంది. అది చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి సైడ్లో వచ్చేసి మనకు. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ డ్రైవర్ సైడ్, ప్యాసింజర్ సైడ్ డోర్స్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ అండి. కీలెస్ ఎంట్రీ అంటే మనకు ఒక బ్లాక్ కలర్ స్విచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన డోర్ హ్యాండిల్లో. అది ప్రెస్, మన దగ్గర కీ ఉంటే మాత్రం కీ లాక్ చేయకపోయినా డైరెక్ట్ కార్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మనం ఆ బటన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ కార్ అనేది అన్లాక్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ లాక్ వేయాలన్నా మనం జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల మనకు కార్ అనేది లాక్ అయిపోతుంది. దాని కీలెస్ ఎంట్రీ అని అంటారు. అదొక ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు దీన్ని టైర్ సైజ్ వచ్చేసి మనకు 17 inches టైర్ అండి. ఇందులో వచ్చేసి మనకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. మనకు 17 inches టైర్స్ అండి ఇది. దీని స్పేర్ వీల్ వచ్చేసి మనకు లోపల బూట్లో కాకుండా మనకు ట్రంక్లో ఇవ్వకుండా డైరెక్ట్ మనకు కింద ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఇది మెయిన్ సైడ్ ప్రొఫైల్ అండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు దీని టేల్ గేట్ ఓపెన్ ఉంటుంది కదా. టేల్ గేట్ వచ్చేసి అన్ని కార్స్కి ఇట్లా పైకి ఓపెన్ చేస్తాం కదా, దీంట్లో వచ్చేసి ఏంటంటే సైడ్ నుంచి ఓపెన్ చేసే ఆప్షన్ ఇచ్చారండి. ఆ సైడ్ నుంచి ఓపెన్ చేసినప్పుడు లోపల మనకు టేల్ గేట్కి మన డోర్ ప్యానెల్ వస్తుంది కదా. డోర్ ప్యానెల్ వచ్చేసి మనకు కర్వ్ షేప్లో అంటే యూ షేప్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొంచెం స్పేస్ పెంచడానికి, కొంచెం డిఫరెంట్గా కనపడడానికి అది కర్వ్ షేప్లో ఇవ్వడం జరిగింది లోపల వచ్చేసి మనకు. దీంట్లో మనకు బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు డీఫాగర్ ఒకటి రావడం జరుగుతుంది. మన రేర్ వైఫర్ ఒకటి ఉంటుంది. టెయిల్ లైట్ ఒకటి రావడం జరుగుతుంది.
ప్లస్ ఏంటంటే రివర్స్ పార్కింగ్ సెన్సర్, ఒక రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ప్లస్ రివర్స్ కెమెరా ఒకటి, అదొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఏంటంటే ఇందులో మెయిన్గా దీని బ్యాక్ సైడ్ రేర్ లైట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి రేర్ లైట్స్ వచ్చేసి మనకు లైక్ మన వాల్వో కార్స్కి వస్తాయి కదండి, అదే మోడల్ని సేమ్ అదే మోడల్ ఇవ్వడం జరిగింది. బాగా మంచి లుక్ వస్తుందండి బ్యాక్ సైడ్లో, అదొకటి. ఇది మన బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు మీకు ఇంటీరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంటీరియర్ వచ్చి డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అండి. ఇందులో ఫస్ట్ మీకు డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ వచ్చేసి మనకు పైన వచ్చేసి టోటల్గా బ్లాక్ కలర్లో ఉంటుందండి. అదే మన ఆమ్రెస్ట్ ఉంటుంది కదా, డోర్ పై మనం ఆమ్రెస్ట్ ఇట్లా పెట్టుకొని అక్కడ వచ్చేసి మనకు కాఫీ కలర్లో డార్క్ కాఫీ కలర్ లెదర్ ఫినిష్, ఒకటి స్మూత్ లెదర్ ఫినిష్ అనేది ఇవ్వడం జరిగింది స్టిచ్చింగ్తో పాటు. మన మన కంట్రోల్స్ ఉంటాయి కదా, కంట్రోల్స్ కాడ మనకు వచ్చేసి మనకు బ్లాక్ ప్యానో ఫినిష్ చేయడం జరిగిందండి, బ్లాక్ ప్యానో ఫినిష్. ఆ బ్లాక్ ప్యానో ఫినిష్లో ఏంటంటే మనకు ఫోర్ పవర్ విండోస్ కంట్రోల్స్ వచ్చి, మళ్ళీ ప్లస్ డోర్ లాక్ కంట్రోల్ ఒకటి, ప్లస్ మన డ్రైవర్ సైడ్ విండో కాకుండా 3 ప్యాసింజర్ విండోస్ కంట్రోల్స్ లాక్ చేసి అన్లాక్ చేయడానికి ఒక కంట్రోల్ ఒకటి, ప్లస్ వచ్చి మన ఓవర్ వేమ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫోల్డబుల్గా అంటే ఓపెన్ చేయడం క్లోజ్ చేయడానికి ఒక కంట్రోల్, దాని పక్కకు ఒక జాయ్స్టిక్ లాంటిది ఇవ్వడం జరిగింది. దాంతో మనం మన సైడ్ మిర్రర్స్ అనేటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మనకి ఎలా కావాలంటే అలా కంఫర్టబుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మన గ్రాప్ హ్యాండిల్ అంటే మనం డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం కదా, ఆ పట్టుకోనికి గ్రాప్ హ్యాండిల్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకు సిల్వర్ కోమ్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది, అదొకటి బాగుందండి. ఇప్పుడు దీని స్టీరింగ్ గురించి చెప్తాను. ఫస్ట్ మనకు స్టీరింగ్ వచ్చేసి ఏంటంటే మనకు దీంట్లో రౌండ్ బ్లాక్ కలర్ స్టీరింగ్ వేయడం జరిగిందండి. టోటల్గా మనకి ఎలాంటి క్రోమ్ ఫినిష్ లేదు, మధ్యలో ఒక మనకు లోగో వేయడం జరుగుతుంది, లెదర్ ర్యాపింగ్ ఉంటుందండి మొత్తం స్టీరింగ్ వచ్చేసి. దీంట్లో స్టీరింగ్లో వచ్చి మనకు ఆప్షన్స్ వచ్చేసి మనకు మ్యూజిక్ కంట్రోల్స్ ఒకటి ప్లస్ క్రూజ్ కంట్రోల్ ఒకటి ఆప్షన్ ఇచ్చారండి. దీంట్లో దీని కన్సోల్ అంటే ఇప్పుడు మన ఓడోమీటర్ ఉంది కదా, ఓడోమీటర్ వచ్చి టోటల్ డిజిటల్ ఓడోమీటర్ అండి. టాప్ ఎండ్లో వచ్చేసి మనకు ఎలాంటి మాన్యువల్గా కనబడడం, డైరెక్ట్ డిజిటల్. మనం కార్ ఆన్ చేసినప్పుడే ఓడోమీటర్ అనేది మనకు కనబడడం జరుగుతుంది. మన స్పీడ్ మీటర్ అయినా కానీ మన ఆర్పిఎం మీటర్ రెండు గిట్లా మనకు డిజిటల్ అండి ఇందులో వచ్చేసి ఆప్షన్. ప్లస్ దీని ఎగ్జాక్ట్ స్టీరింగ్ రైట్ సైడ్ వచ్చి అంటే డ్రైవర్ సైడ్ డోర్ పక్కకే మనకు ఎగ్జాక్ట్ డాష్ బోర్డ్లో వచ్చేసి మనకు ఇంజన్ స్టాప్ బటన్ ఒకటి ఇచ్చారు. అంటే మనము డైరెక్ట్ ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల కార్ స్టార్ట్ అయిపోతుంది. అంటే కీ పెట్టకుండా కీ అనే ఆప్షన్ లేదండి, బటన్ సిస్టమ్ ఇది. దీని డాష్ బోర్డ్ వచ్చి ఇట్లా డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ అండి. డాష్ బోర్డ్ వచ్చేసి ఇట్లా టోటల్ పైన బ్లాక్ కలర్, కింద వచ్చేసి మనకు డార్క్ కాఫీ కలర్లో మనకు లెదర్ ఫినిష్ అండి స్మూత్గా, అదొక ఆప్షన్ ఉంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సేఫ్టీగా వచ్చేసి మనకు ఏబిడి, ఈబిడి, ఎలక్ట్రిక్ కంట్రోలేషన్ అంది, మన ఆటో పైలట్, ఇవన్నీ ఆటో పైలట్ మోడ్ కాకుండా మనకు నార్మల్ వేరే మోడ్స్ అని ఆటో పైలట్ మోడ్ అయితే రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇందులో వచ్చేసి మనకు ఒకటి కంట్రోల్ ఏంటంటే మనం మన ఫోన్ నుంచి కార్ని కంట్రోల్ చేయొచ్చండి. ఈ ఫోన్ నుంచి కార్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏంటంటే మనం కార్ని ఆన్ చేయాలన్నా మనము ఫోన్ నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేయాలన్నా మనం ఫోన్ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్ డోర్ లాక్ చేయాలన్నా మనం మన మొబైల్ నుంచి చేసుకోవచ్చు. ప్లస్ ఒకవేళ ఏసీ ఆన్ చేయాలన్నా మన మొబైల్ నుంచి మనం డైరెక్ట్ ఆన్ చేయొచ్చు, అంటే మన మొబైల్ని మనం కార్తో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. అదొక స్మార్ట్ ఫీచర్ ఇందులో ఇవ్వడం జరిగింది. మన స్టీరింగ్ వచ్చేసి టెలిస్కోపిక్ స్టీరింగ్ అండి. మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఫ్రంట్కి చేసుకోవచ్చు. దీని డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి మనకు ఏంటంటే ఎలక్ట్రిక్ సీట్ అండి. అంటే మనం ఎలక్ట్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోవచ్చు, హెడ్ రెస్ట్ మూవ్ చేసుకోవచ్చు. సీట్ని అప్ చేయాలన్నా మనం ఎలక్ట్రిక్గా బటన్ ఉంటుంది, డైరెక్ట్ ఇట్లా పైకి చేసుకోవచ్చు అండి, మాన్యువల్గా ఉండదు. ప్యాసింజర్ సైడ్ అయితే మాన్యువల్గా చేసుకోవాలి మనం ఏదన్నా. ఇదండి ఇందులో వెంటిలేటర్ సీట్స్ అయితే రాలేవండి. అదొకటి మళ్ళీ ఒక నెగిటివ్ పాయింట్ అండి. ఎందుకంటే మీరు చెప్తున్నాను కదా, మీకు 14-15 lakhsలో ఇట్లా మనకు వెంటిలేటర్ సీట్స్ ఇస్తున్నారు, కానీ ఇందులో వెంటిలేటర్ సీట్స్ అయితే మనకు ఆప్షన్ లేదండి. వెంటిలేటర్ సీట్స్ ఆప్షన్ అయితే లేదు. మిడిల్ కన్సోల్ వచ్చేసి దీంట్లో మిడిల్లో కన్సోల్లో వచ్చేసి మనకు 9 inches టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు 80 యాప్స్ ఉంటాయండి. యాప్స్ అంటే మనకు లైక్ జొమాటో, ఎవ్రీథింగ్ యాప్ అనేది అందులో అవైలబుల్స్ ఉన్నాయండి. మనం అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అవన్నీ యాప్స్, జస్ట్ డైల్స్, ఎవ్రీథింగ్ ఉంది అందులో. ఇందులో యాపిల్ అన్ని, ఆండ్రాయిడ్ అన్ని ప్లేస్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మన క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి. దీంట్లో ఇంకోటి మ్యూజిక్ సిస్టమ్ గురించి ఏంటంటే 360 degrees మ్యూజిక్ సిస్టమ్ అండి, సౌండ్ సిస్టమ్. ఎందుకంటే అది
అది ఎలా అంటే నేను చెప్తాను. స్పీకర్స్ వచ్చేసి మనకు డోర్లో కాకుండా మనకు సైడ్లో గిట్లా ప్లస్ మన రూఫ్ టాప్ ఉంటుంది కదా, రూఫ్ టాప్లో గిట్లా మనకు స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. అంటే డ్రైవర్ సైడ్ ఒక స్పీకర్, ప్యాసింజర్ సైడ్స్ ఒక్కొక్క స్పీకర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 360 డిగ్రీస్ సౌండ్ అనేది ఇందులో ఉంటుందండి. మనకు 360 డిగ్రీస్ సౌండ్ అనేది వస్తుంది మనకి మ్యూజిక్ సిస్టంలో. అదొకటి. దీని యొక్క గ్లో బాక్స్ వచ్చేసి మనకు కూల్ గ్లో బాక్స్ అండి. అందులో మనకు ఒక లైట్, మనకు ఒక ఏసీ వెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కూల్గా ఉండడానికి, ఫ్రెష్గా. అదొకటి. దాని ఎగ్జాక్ట్ మనకు ఏసీ కంట్రోల్స్ ఉంటాయి కదా, క్లైమేట్ కంట్రోల్ ఏసీగా, దాని ఎగ్జాక్ట్ కిందనే మనకు వచ్చేసి వాళ్ళు మనకు వైర్లెస్ ఛార్జరు, దానిపైనే మనకు ఎగ్జాక్ట్ దానిపైన మనకు 2 USB పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో 12 వాట్ సాకెట్ అయితే రాదండి. 12 వాట్ సాకెట్ రాకుండా డైరెక్ట్ మనకు వైర్లెస్ ఛార్జర్ అనేది వాళ్ళ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదే మిడిల్ కన్సోల్లో వచ్చేసి మనకు ఫస్ట్ గేర్ రాడ్ వచ్చి 6 గేర్స్ మాన్యువల్ గేర్ అండి. ఇందులో మనకి ఆటోమేటిక్ అయితే లేదు. టాప్ ఎండ్లో మనకు డీజిల్ వర్షన్లో మనకు ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఇందులో మాత్రం మనకు మాన్యువలే, అది 6 గేర్ సిస్టమ్ అండి. ఇందులో మన హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మాన్యువల్గానే హ్యాండ్ బ్రేక్ సెట్ చేసుకోవడం అండి. ఎలాంటి ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్రేక్ అయితే మనకి ఇవ్వలేదు. దాని హ్యాండ్ బ్రేక్ ఎగ్జాక్ట్ దాని పక్కకే ఒక 2 కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జాక్ట్ దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒకటి ఆమ్రెస్ట్ ఇవ్వడం జరిగింది. అది ఆమ్రెస్ట్ అనేది ఎక్కడుంది అక్కడనే ప్లేస్ చేసి ఉంటుందని మనము ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోలేము దాన్ని. ఎగ్జాక్ట్ దాని కిందనే మనకు కొంచెం చిన్న, అది ఓపెన్ చేస్తే మాత్రం అందులో మనకు ఒక కీ పెట్టుకునేంత స్పేస్ ఇచ్చారు. అదే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఫ్రంట్ అండి, టోటల్ ఫ్రంట్ సైడ్. దీంట్లో సేఫ్టీలో చెప్పాను కదా, ఏబిడి, ఈబిడి అన్ని ఎలక్ట్రికబుల్ అదన్నీ ఆప్షన్స్ ఇచ్చారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకు సేఫ్టీకి 7 ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయండి. SRS ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 7 ఎయిర్ బ్యాగ్స్ అండి సేఫ్టీకి. మనకు అవన్నీ ఏంటంటే మనకు డోర్స్లో సైడ్ పిల్లర్స్లో అవి ప్లేస్ చేయడం జరిగింది. ఫ్రంట్లో 2, అలా మొత్తం కలిపి 7 ఎయిర్ బ్యాగ్స్ అండి సేఫ్టీకి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్కి వచ్చేసి మనకు 3 హెడ్ రెస్ట్ ఇచ్చారు. కానీ ఏంటంటే మనం బ్యాక్ సైడ్ 2 ప్యాసింజర్స్ కూర్చుంటే మాత్రం మనకు ఫ్రంట్లో మనకు మిడిల్లో వచ్చేసి మనకు ఆమ్రెస్ట్ ఇవ్వడం జరిగింది. మనం ఆ ఆమ్రెస్ట్ ఓపెన్ చేస్తే మాత్రం అందులో ఒక కప్ హోల్డర్ ఉంటుంది. ఏసీ వెంట్స్ వచ్చేసి మనకు ప్రతిసారి రూఫ్ టాప్లో వేయడం జరుగుతుంది కదా, అది కాకుండా మనకు కిందనే మనకు డైరెక్ట్ బ్యాక్ సైడ్ వేయడం జరిగింది. కిందనే ఇచ్చారు మనకి ఏసీ వెంట్స్ వచ్చేసి. మనం ఏసీని ఇట్లా బ్యాక్ సైడ్ ఏసీ వచ్చేసి బ్యాక్ సైడే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అంటే ఫ్యాన్ని హై చేసుకోవచ్చు, లో చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచే. దాని ఒక బ్యాక్ సైడ్ అంటే 7 సీటర్ కాబట్టి ఇప్పుడు నేను 7th 6th రో చెప్తున్నాను. ఆ రో వచ్చేసి మనకి ఏంటంటే 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు, అటు ఇటు ఏసీ వెంట్స్ ఇచ్చారు. అది ఇట్లా కంఫర్టబుల్గానే ఉందండి. దానికి ఇట్లా 2 హెడ్ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆప్షన్. మనకు సీట్స్ ఇట్లా బ్లాక్ అండ్ కాఫీ కలర్లోనే మనకు కాంబినేషన్ కలర్లోనే మనకు సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సీట్స్ వచ్చేసి మనకు లెదర్ సీట్స్ అండి, ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే రావు, ఇందులో లెదర్ సీట్స్ వస్తాయి మనకు. ఇదే అండి మనకు టోటల్ ఇంటీరియర్ వచ్చేసి. మనకు ఇంకోటి ఇంటీరియర్లో మనకు మెయిన్ ఆప్షన్ ఏంటంటే మనకు సన్ రూఫ్ ఉందండి ఈ కార్లో వచ్చేసి. రూఫ్లో వచ్చేసి మనకు ఫ్రంట్లో వచ్చేసి ఫస్ట్ అయితే మన రూఫ్లో వచ్చేసి మనకు మన గోగుల్స్ పెట్టుకోనికి ఒక హోల్డర్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ దాని పక్కకే వచ్చేసి మనకు రీడింగ్ లైట్స్ ఇవ్వడం జరిగింది. రీడింగ్ లైట్స్ వచ్చేసి మనకు ఎలోజియన్ బల్బ్స్ కాకుండా LED బల్బ్స్ ఇవ్వడం జరిగింది. దాని మిడిల్లోనే మనకు 1 టచ్లో సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి 1 టచ్ ఆప్షన్ ఇచ్చారు. జస్ట్ 1 టచ్ చేసామంటే మనం సన్ రూఫ్ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ 1 టైం టచ్ చేసామంటే సన్ రూఫ్ క్లోజ్ అయిపోతుంది. ఇందులో మోనరిక్ సన్ రూఫ్ రాదండి, నార్మల్ వన్ సన్ రూఫే వస్తుంది. మోనరిక్ సన్ రూఫ్ ఎందుకు రాదంటే నేను చెప్పాను కదా, దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు ఫ్రంట్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్కి వెళ్ళే వరకు కొంచెం హైట్ని పెంచారండి. కాబట్టి సన్ రూఫ్ని ఇట్లా సెట్ చేయలేరు. కాబట్టి మన పైన వచ్చేసి మనకు రూఫ్ వచ్చేసి ఏంటంటే ఫ్రంట్లో ఒక లెవెల్లో ఉంటుంది, మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చే రూఫ్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశారు, పైకి లేపారు. కాబట్టి మనకు మోనరిక్ సన్ రూఫ్ ఇందులో అడ్జస్ట్ అవ్వదు. కాబట్టి వాళ్ళు నార్మల్ సన్ రూఫ్ అనేది పెట్టడం జరిగింది. అదండి ఇందులో సేఫ్టీకి అయితే మనకు చెప్పాను కదా మీకు 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అది దీని కాస్ట్ వచ్చేసి మనకు టాప్ ఎండ్ వచ్చేసి 20 lakhs అండి. ఇది మెయిన్ స్కార్పియో కాస్ట్ వచ్చేసి మనకు 20 lakhs టాప్ ఎండ్ వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు బేసిక్ మోడల్ గురించి ఇట్లా మీకు వీడియో కావాలంటే చెప్పండి, నేను ఆ వీడియో ఇట్లా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను సైనింగ్ ఆఫ్, బాయ్.